కథ కేవలం కల్పితాలు, దెయ్యాలు మంత్రాలు ఉంటాయని మా ఉద్దేశం కాదు. అనగనగా ఒక పల్లెటూరి చివర ఉన్న పాత బంగ్లా గురించి ప్రతి ఒక్కరికీ ఒక భయం. 100 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో ఒక కుటుంబం నివసించేది. కాని ఒక్క రాత్రికే ఆ కుటుంబం అంతా అదృశ్యమయ్యింది. అప్పటి నుంచి ఆ ఇంటిని ఎవరూ అడుగుపెట్టలేదు. ఒకరోజు కిరణ్ అనే యువకుడు ఆ ఇంటిని చూసి ఆకర్షితుడయ్యాడు. ఈ ఇంటి రహస్యాలు తెలుసుకోవాలి అనుకుని స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లాడు. ఇంటి ముట్టడి చేయగానే తలుపులు చప్పుడులతో మూసుకుపోయాయి. చుట్టూ చీకటి. ఒక్కసారిగా గాలి వీచి దీపాలు ఆరిపోయాయి. అక్కడ ఉన్న ప్రతి గదిలోనూ అనుమానాస్పదమైన శబ్దాలు. గోడలపై పాత నెత్తుటి మచ్చలు. ఎవరో ఏడుస్తున్న శబ్దం. భయంతో పరుగులు తీసే ప్రయత్నం చేస్తే ఆత్మలు మార్గం మూసివేశాయి. వారిలో ఒక ఆత్మ ఎర్ర కళ్లతో కిరణ్ ముందుకు వచ్చింది. మా కుటుంబాన్ని పశువులా నరికి మా ఆత్మలను ఇక్కడ కట్టివేశారు. నువ్వు కూడా ఇక్కడ నుంచే పోవాలి అని ఆగ్రహించాయి. కిరణ్ భయంతో గట్టిగా కేకలు వేశాడు. అతని స్నేహితులు వెనక్కి తిరిగి చూసేసరికి కిరణ్ అక్కడ లేదు. అతని అరుపులు మాత్రం గోడల్లో నుంచి వినిపించాయి. ఇప్పటికీ ఆ ఇంటికి వెళ్లినవారు గోడల మధ్య కిరణ్ అరుపులను వినగలుగుతారు. ఆ ఇంటి ఛాయల్లో ఇప్పటికీ అతని ఆత్మ చిక్కుకుపోయి ఉంది. కిరణ్ ఆత్మ ఆ ఇంటిలో చిక్కుకుపోయిన తర్వాత అతని స్నేహితులు భయంతో బయటకు పారిపోయారు. అయితే ఆ తర్వాతి రోజే కిరణ్ ఇంట్లో అందరికీ ఆందోళన మొదలైంది. ఎక్కడికెళ్లాడు, ఎందుకు తిరిగి రాలేదు అని వారు గ్రామంలో వెతికారు. కాని ఎవరికీ అతని ఆచూకీ దొరకలేదు. కిరణ్ మిత్రుడు రాహుల్, చివరిసారి ఆ పాత బంగ్లాకి వెళ్లాము. అక్కడే ఏదో జరిగిందని అనిపిస్తోంది అని చెప్పాడు. గ్రామంలోని వృద్ధుడు ఈ మాట విని, ఆ ఇంటి చరిత్ర తెలుసా? ఆత్మలు నిర్జీవంగా తిరుగుతున్నాయి. ఎవరు వెళ్లినా తిరిగి రారు అని హెచ్చరించాడు. కాని రాహుల్ ధైర్యంగా, నేను వెళ్లి కిరణ్ని వెతుక్కుంటా. ఏమైనా జరిగితే జరగని అని నిర్ణయించుకున్నాడు. అతనితో పాటు స్నేహితులు అరవింద్, స్నేహ కూడా వెళ్లారు. రాత్రి సమయాన్ని ఎంచుకుని దీపాలతో బంగ్లాకి చేరుకున్నారు. అడుగుపెడుతూనే చలిచనిపోయేలా గాలి వీచింది. తలుపులు మళ్లీ చప్పుడుతో మూసుకుపోయాయి. లోపలికి వెళ్లగానే గోడల మీద కిరణ్ చేతుల రక్తపు ముద్రలు కనిపించాయి. సహాయం చేయండి అని అరుపులు వినిపించాయి. ఆ శబ్దాలను వెంబడిస్తే ఒక గదిలోకి దారితీశాయి. ఆ గది మాయాజాలంతో నిండిపోయి ఉంది. గోడల మీద బొమ్మలు జీవించినట్లు కదులుతున్నాయి. మధ్యలో కిరణ్ ఆత్మ నిలబడి ఉంది. నన్ను ఇక్కడ నుంచి తీసుకుపోండి, నాకు చాలా భయంగా ఉంది అని విన్నపం చేశాడు. ఆత్మలు అకస్మాత్తుగా ప్రత్యక్షమై, ఎవరూ ఇక్కడ నుంచి బయటకు వెళ్లరు అని గర్జించాయి. గది మొత్తం చీకటితో నిండి, బొమ్మలు భయంకరంగా నవ్వుతూ భూతాలుగా మారిపోయాయి. రాహుల్, అరవింద్, స్నేహ భయంతో గట్టిగా అరుస్తూ కిరణ్ ఆత్మను అందుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ క్షణంలోనే ఓ శక్తి వారిని వెనక్కి తోసేసింది. గది తలుపులు గట్టిగా మూసుకుపోయాయి. గదిలో ఉన్న నెత్తుటి గాథలు తెరచుకుని భూతాలు ఒక్కొక్కటిగా వారికి దగ్గరయ్యాయి. రాహుల్, అరవింద్, స్నేహ ఆ గదిలో భయంతో వణుకుతున్నారు. చుట్టూ చీకటిలో ఆత్మలు కక్కుర్తిగా నవ్వుతూ కదులుతున్నాయి. ఒక్కసారిగా గది మధ్యలో ఒక బంగారు నిండుగా ప్రకాశించింది. అది కిరణ్ ఆత్మ నుండి వెలువడిన కాంతి. మిమ్మల్ని కాపాడేది ఈ కాంతే, కాని త్వరగా ఈ ఇంటి శాపాన్ని తొలగించాలి అని కిరణ్ ఆత్మ సూచించింది. స్నేహ ధైర్యంగా అడిగింది, ఏం చేయాలి? కిరణ్ ఆత్మ ఆవేదనగా చెప్పింది, ఈ ఇంటి నిజం ఈ నేలక్రింద ఉంది. 100 ఏళ్ల క్రితం ఈ ఇంటి యజమాని తన సొంత కుటుంబాన్ని పాశవికంగా హతమార్చి వారి ఆత్మలను ఇక్కడే బంధించాడు. ఆ క్రూరుడు ఒక మాంత్రికుడు. అతని శరీరాన్ని పొరపాటున ఇక్కడే పాతిపెట్టారు. అతని గుండె ఇప్పటికీ ఈ గదిలో ఉంది. దానిని నాశనం చేస్తేనే ఈ శాపం తొలగుతుంది. గుండెని వెతకడం కోసం వారు గదిని ఆరా తీశారు. పాత అద్దం వెనుక రహస్య ద్వారం కనిపించింది. అది తెరవగానే పొగతో నిండిన మార్గం కనిపించింది. ముగ్గురు ఆ దారిలోకి అడుగుపెట్టారు. చుట్టూ గోడలు చలించిపోయేలా చప్పుడు చేస్తున్నాయి. ఆత్మలు పొమ్మని కేకలు వేస్తున్నాయి. కాని దారివెంట చివరికి ఒక చిన్న గదికి చేరుకున్నారు. అక్కడ మధ్యలో రక్తంతో తడిసిన పాత డబ్బాలో క్రూరంగా కొట్టుకుంటున్న గుండె ఉంది. అది దాని చుట్టూ నల్లగా పొగ కమ్ముకున్నది. అరవింద్ ధైర్యంగా ముందుకెళ్లి గుండెను తీసి భూమిపై పడేశాడు. గుండె ఒక్కసారిగా చీలి
దాని నుంచి కర్కశమైన అరుపు వినిపించింది. ఆ క్షణంలోనే ఆత్మలు అగ్నికి ఆహుతి అవుతున్నట్లు ఆవిరైపోయాయి. గది చుట్టూ ప్రకాశం వ్యాపించింది. కిరణ్ ఆత్మ స్వేచ్ఛ పొందింది. మీరు నన్ను ఈ శాపం నుండి విడిపించారు. ధన్యవాదాలు అని చెప్పి కాంతిలో లీనమైంది. ఇంటి మొత్తం వాతావరణం మారింది. చీకటి మాయమైంది. తలుపులు తెరచుకొని వెలుగులోకి దారితీశాయి. ముగ్గురు బయటకు పరుగులు తీశారు. ఆ ఇంటిని చివరిసారిగా చూసే సమయానికి అది పునీతంగా, నిశ్శబ్దంగా కనిపించింది. రాహుల్, అరవింద్, స్నేహ ఆ ఇంటి శాపాన్ని తొలగించిన తర్వాత కిరణ్ ఆత్మకు శాంతి లభించిందని భావించారు. కాని కొన్ని రోజుల తర్వాత ఊర్లో విచిత్రమైన సంఘటనలు ప్రారంభమయ్యాయి. రాత్రిళ్ళు ఎవరో కేకలు వేస్తున్న శబ్దాలు, చీకటిలో ఆకారాలు కనిపించడం, గ్రామస్తులపై ఆకస్మిక దాడులు. ఒకరోజు రాహుల్ స్వప్నంలో కిరణ్ ఆత్మ కనిపించింది. అంతా ముగియలేదురా, ఆ మాంత్రికుడి శక్తి ఇంకా ఈ భూమిలో ఉంది. అతని ఆత్మ కప్పలించుకుని తిరుగుతోంది. నన్ను శాపం నుండి విముక్తం చేసేందుకు నువ్వు అతనిని మేల్కొలిపావు అని హెచ్చరించింది. రాహుల్ ఉలిక్కిపడి లేచి వెంటనే అరవింద్, స్నేహాకి విషయానికి చెప్పాడు. వారు మళ్లీ ఆ పాత బంగ్లాకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాని ఈసారి అది పూర్తిగా మారిపోయింది. గోడలు చిలుక్కుమని రక్తం కారుతూ ఉన్నాయి. నలుపు పొగదారులా కదులుతూ పశువు రూపాలు దాల్చాయి. అతని గురించిన పురాణాలను తెలిసిన గ్రామ వృద్ధుడు, ఆ మాంత్రికుడు యమునాథ్. అతను తన ప్రాణశక్తిని గుండెలో బంధించి ఆత్మను కాపాడుకున్నాడు. ఆ గుండె నాశనం అయినా అతని ఆత్మ శాపంగా మిగిలింది. ఆ శక్తిని తుడిచిపెట్టాలంటే అతని మంత్రాలు ఉన్న గ్రంథాన్ని నాశనం చేయాలి అని చెప్పాడు. ముగ్గురు ఆ గ్రంథాన్ని వెతకడానికి మళ్లీ ఆ ఇంటిలోకి ప్రవేశించారు. పగుళ్ల గోడలు కూలిపోతున్నాయి. ఆత్మలు వారికి దారి నిరోధిస్తున్నాయి. అరకాండం పేరున కేకలు వేస్తూ వింత ఆకారాల్లో మారిపోతున్నాయి. కష్టపడి కోపగించుకున్న స్నేహ, మనం భయపడకూడదు. మన ధైర్యమే మన ఆయుధం అని సాహసోపేతంగా ముందడుగు వేసింది. వారు ఇంటి ముందు ప్రాంతంలో ఉన్న పాత బొంగలావ్ లోపల ప్రాచీన గ్రంథాన్ని కనుగొన్నారు. గ్రంథంపై నెత్తుటి అక్షరాలతో మంత్రాలు వ్రాయబడి ఉన్నాయి. రాహుల్ గ్రంథాన్ని తాకగానే గది మొత్తం కంపించింది. ఆ మాంత్రికుడి ఆత్మ రాక్షస రూపంలో ప్రత్యక్షమైంది. నన్ను చెరిపేయాలనుకుంటున్నావా? నీ ఆత్మను నేను బలి ఇస్తాను అని గర్జించింది. మంత్రాలను పఠిస్తూ రాహుల్ గ్రంథాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. ఆ క్షణంలో యమునాథ్ ఆత్మ క్రూరంగా కేకలు వేస్తూ అగ్నిలో జ్వలించింది. చుట్టూ చీకటిని కమ్ముకుని ఉన్న శాపం విడిపోయి ఆత్మలు స్వేచ్ఛ పొందాయి. ఇల్లు కూలిపోగా ముగ్గురు బయటకు పరుగులు తీశారు. ఆ ఇంటి ఆఖరి బొమ్మగా యమునాథ్ ఆత్మ చీకటిలో కరిగిపోయింది. ఆ పాత బంగ్లా కూలిపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. దానితో కూడిన శాపం చివరికి తొలగిపోయిందని అందరూ భావించారు. రాహుల్, అరవింద్, స్నేహ కూడా ఆనందంతో జీవితాన్ని పునఃప్రారంభించారు. కాని కిరణ్కు జరిగిన అన్యాయం మరిచిపోలేకపోయారు. ఒకరోజు రాహుల్ ఇంట్లోని దిండుపై పాత గ్రంథపు ఆముదాలు కనిపించాయి. ఆ గ్రంథాన్ని తగలబెట్టినప్పటికీ దాని ఛాయలు ఇంకా తనను వెంటాడుతున్నాయని అతనికి అనిపించింది. అదే రాత్రి అతనికి మరో భయంకరమైన కల వచ్చింది. కిరణ్ ఆత్మ ఈసారి బాధతో లేదు, భయంతో ఉంది. అతను ఇంకా బతికి ఉన్నాడు. అతని ఆత్మ పూర్తిగా చెరగలేదు. ఆ శక్తి ఇప్పుడు కొత్త రూపంలో పుట్టుకొస్తోంది అని చెప్పి కిరణ్ రూపం చీకటిలో కలిసిపోయింది. అలరించిన రాహుల్ వెంటనే స్నేహితులను కలవగా స్నేహ చెప్పింది, ఆ బంగ్లా ఉన్న ప్రదేశంలో కొత్తగా స్మారక స్తూపం కట్టాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఇదే సమస్య అని వారు గ్రహించారు. ఆ స్థలంలో మళ్లీ పనులు ప్రారంభించడం అంటే యమునాథ్ శక్తిని తిరిగి మేల్కొల్పడమే. ముగ్గురూ ఆ ప్రదేశానికి వెళ్లారు. అక్కడ పని చేస్తున్న కూలీలు శబ్దాలు వినిపించాయని, నీడలు కదులుతున్నాయని చెప్పారు. రాహుల్ ఆ స్థలాన్ని పరిశీలించగా నేలలో కుహరం దొరికింది. అది పాత బంగ్లా మిగులు శిథిలాల లోతుగా ఉంది. ఆ కుహరంలోకి వెళ్లగానే దారిపొడవునా మాంత్రిక శక్తులతో నిండిన పాశాలు, రక్తం కారుతున్న ముద్రలు కనిపించాయి. లోపల యమునాథ్ ఆత్మ మళ్లీ మాంత్రిక ఆకారంలో నిలబడి ఉంది. మీరు నా శరీరాన్ని నాశనం చేశారు. కాని నా శక్తిని కాదురా, నా ఆత్మను పూర్తిగా నాశనం చేయాలంటే నన్ను శపించిన మంత్రగత్తె ఆ మంత్రాన్ని మళ్లీ పఠించాలి. ఆమె ఆత్మను మీరు కనుగొనాలి అని విర్రవీగింది. ఆమె ఎవరు?
ఎక్కడ ఉంది? ఆమె ఆత్మను ఎలా కనుగొనాలి? రాహుల్, అరవింద్, స్నేహ కొత్త సంకటంలో చిక్కుకున్నారు. యమునాథ్ శక్తి మరింతగా పెరుగుతోంది. గ్రామాన్ని అది అంతమొందించే ముందే శపించిన ఆ మంత్రగత్తె ఆత్మను ఎలా వెతుకుతారు? యమునాథ్ ఆత్మను పూర్తిగా నాశనం చేయడానికి అతడిని శపించిన మంత్రగత్తె ఆత్మను వెతకాలని తెలుసుకున్న రాహుల్, అరవింద్, స్నేహ ఆ గుట్టును ఛేదించేందుకు తిరిగి సిద్ధమయ్యారు. కాని ఆ మంత్రగత్తె ఎవరు? ఆమె ఆత్మ ఎక్కడ ఉంది? వృద్ధుడిని కలవగా ఆయన గంభీరంగా చెప్పాడు. ఆమె పేరు దామిని. శక్తివంతమైన మంత్రగత్తె. ఆమె యమునాథ్ను శపించి తన ప్రాణాన్ని ఆ శాపంలో బంధించింది. ఆమె ఆత్మ ఈ నేలపైనే కాపలా కాస్తోంది. కాని ఆమె తలచెప్పుకోదని ఒక కథ ఉంది. ఆమె ఆత్మను జాగృతం చేస్తేనే ఆమె మంత్రాన్ని పునఃస్థించవచ్చు. ఎలా జాగృతం చేయాలి? అని స్నేహ ఆశ్చర్యంతో అడిగింది. ఆమె శక్తి ఆమెకు అత్యంత ప్రియమైన వస్తువులో ఉంది. అది ఆమె శవం దగ్గర పాత కట్టడిలో దాగి ఉంది అని వృద్ధుడు వివరించాడు. ముగ్గురు ఆ పాత కట్టడిని వెతకడం ప్రారంభించారు. అది ఊరి చివర చిన్న మంటపం రూపంలో ఉంది. లోపల ప్రవేశించిన వెంటనే చల్లని గాలితో పాటు ఎవరో మూలుగుతున్న శబ్దాలు వినిపించాయి. గోడలపై దామిని బొమ్మలు కనిపించాయి. మధ్యలో పాత కుళ్ళిన విగ్రహం దగ్గర ఒక చిన్న నీలి మణి కనిపించింది. అది తాకగానే దామిని ఆత్మ ఆ మణిలోనుంచి వెలువడింది. ఆమె చూపు ఉదాసీనంగా, కళ్లలో విషాదంతో ఉంది. ఎందుకు నా నిద్రను భంగం చేశారు? అని ప్రశ్నించింది. రాహుల్ ఆమెకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు. యమునాథ్ తిరిగి శక్తిని పొందే ప్రమాదం గురించి చెప్పాడు. దామిని కళ్లలో అగ్నితో, అతడు ఇప్పటికీ శపించబడ్డాడా? నా శక్తిని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నాడా? అని మండిపడింది. అవును, అతడిని శాంతి పొందేలా చేయాలి అని అరవింద్ అభ్యర్థించాడు. దామిని ఆవేదనతో, నా శక్తి నా శవంతో బంధించబడింది. నా శవాన్ని శుద్ధి చేసి నా చివరి మంత్రాన్ని పఠిస్తేనే అతడి ఆత్మ శాశ్వతంగా చెరగిపోతుంది అని చెప్పింది. ఆమె శవం ఆ పాత కట్టడిలోనే ఉంది. కాని దాని చుట్టూ యమునాథ్ మాంత్రిక శక్తులతో బలమైన బంధనాన్ని ఏర్పరిచాడు. దాన్ని ధ్వంసం చేయగలిగితేనే దామిని చివరి మంత్రాన్ని జపించగలదు. ఆ క్షణంలోనే చీకటి పొగ కట్టడిలోకి చొరబడి యమునాథ్ ఆత్మ మాయాజాలంతో వారిని కట్టేసింది. మరోసారి నన్ను అడ్డుకోవాలనుకుంటున్నారా? మీ ఆత్మలను ఇక్కడే బలిచేస్తాను అని గర్జించింది. యమునాథ్ మాంత్రిక బంధనాలు రాహుల్, అరవింద్, స్నేహాను చుట్టుముట్టాయి. వారిని కదలకుండా నిర్బంధించి చీకటి ఆత్మలు చుట్టూ తిరుగుతున్నాయి. మీరు నా శక్తిని అంచనా వేయలేకపోతున్నారు. ఈసారి మీరు జీవించి బయటకు వెళ్లలేరు అని యమునాథ్ గర్జించాడు. అయితే దామిని ఆత్మ తన మణి నుండి ప్రకాశిస్తూ, నీ అహంకారమే నీకు శాపం. నీ చీకటి శక్తి నా ధర్మశక్తిని ఓడించలేదు అని ధైర్యంగా నిలబడింది. రాహుల్ గుర్తుపట్టాడు. దామినికి శక్తి ఉంది. ఆమెను జాగృతం చేస్తే యమునాథ్ శక్తిని చీల్చి చీమలు చేయగలదు. కాని ఆమె శక్తిని పెంచడానికి ఆమె శవం దగ్గరికి వెళ్ళాలి. ఆశ్చర్యకరంగా దామిని తన కాంతిని మంత్రంగా మార్చి యమునాథ్ బంధనాలను కొన్ని క్షణాల పాటు సడలించింది. ఇది మీకు చివరి అవకాశం. నా శవాన్ని శుద్ధి చేసి నా ఆత్మకు విముక్తి ఇవ్వాలి అని చెప్పి తన కాంతిని వారిని కాపాడే రక్షణ చక్రంగా మలిచింది. ముగ్గురు యమునాథ్ దాడులను తప్పించుకుంటూ కట్టడిలోని పాత కుహరంలో దామిని శవం ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ శవం చుట్టూ నల్లటి పొగతో మంత్రాలు రాయబడి ఉన్నాయి. ఆ మంత్రాలను తాకగానే రాహుల్ గాలివానలో కొట్టుకుపోతున్న ఆకులా వణికిపోయాడు. మా మనస్సు బలమే మన ఆయుధం. భయపడకండి అని స్నేహ ధైర్యం చెప్పింది. దామిని చెప్పిన మంత్రాన్ని పఠిస్తూ నీలిమణిని శవం దగ్గర ఉంచగానే శవం నుండి ఒక కాంతి జ్వాలగా ఎగసిపడింది. ఆ కాంతి యమునాథ్ మంత్రాలను తుడిచిపెట్టేసింది. యమునాథ్ ఆత్మ దానిని చూస్తూ కేకలు వేసింది. లేదు, ఇది ఎలా సాధ్యం అని ఉక్రోషంతో గర్జించాడు. దామిని ఆత్మ పూర్తిగా జాగృతమైంది. ఆమె ఆకారంలో ప్రకాశిస్తూ యమునాథ్ ముందు ప్రత్యక్షమైంది. నీవు కర్మలకు అనుగుణంగా శాపం పొందావు. నీ ఆత్మ ఇక శాశ్వత చీకటిలోకి వెళ్ళాలి అని శాపమిచ్చింది. యమునాథ్ ఆత్మ శాపంతో మంటల్లో కొలిమి కావడం ప్రారంభమైంది. అతడు అరిచాడు, నన్ను కాపాడు. నేను దయచేయాలని కోరుకుంటున్నాను. కాని దామిని కఠినంగా, నీవు చేసే పాపాలకు పరిహారం లేదు అని తేల్చి చెప్పింది.
అవిశ్రాంతంగా అరిచిన యమునాథ్ ఆత్మ చివరికి చీకటిలో కరిగిపోయింది. కట్టడంలో ఉన్న చీకటి, మాంత్రిక శక్తులు అన్నీ నశించాయి. ఆ ప్రదేశం పవిత్రతతో నిండిపోయింది. దామిని ఆత్మ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. మీ ధైర్యానికి ధన్యవాదాలు. నాకోసం మీరు చేసిన పుణ్య ఫలితం మీ జీవితాలను కాపాడుతుంది అని ఆశీర్వదిస్తూ కాంతి రూపంలో ఆకాశంలోకి లీనమైంది. రాహుల్, అరవింద్, స్నేహ విజయానందంతో బయటకు వచ్చారు. ఆ పాత కట్టడిని చివరిసారి చూసినప్పుడు అది శాంతిని విరజిమ్ముతోంది. ఊరిలోకి తిరిగి వెళ్లిన తరువాత అక్కడి ప్రజలు వారికి స్వాగతం పలికారు. యమునాథ్ ఆత్మ శాశ్వతంగా నశించడంతో దామిని ఆత్మ కూడా శాంతి పొందింది. రాహుల్, అరవింద్, స్నేహ ఊరికి తిరిగి వచ్చి సాధారణ జీవితంలో మునిగిపోయారు. కాని ఆ భయంకరమైన అనుభవాలు వారి హృదయాలలో చెరగని ముద్రలు వేశాయి. కొన్ని రోజుల తర్వాత ఊరిలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. ఆ పాత కట్టడికి దగ్గరలో ఒక చిన్న పిల్లాడు ఆడుకుంటూ వెళ్లి హఠాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అతను కన్నులతో నేరుగా ఆకాశాన్ని చూస్తూ, అతడు ఇంకా ఇక్కడే ఉంది. చీకటి ఇంకా పూర్తిగా చెరగలేదు అని బద్ధకంగా మాటలాడాడు. అది విన్న రాహుల్ గుండె జల్లుమన్నది. ఏమిటి ఈ కొత్త సమస్య? యమునాథ్ శక్తిని నశింపజేశామని భావించినప్పటికీ ఈ చీకటి ఏది? వెంటనే స్నేహితులను కలవగా వారిలో భయం మొదలైంది. వృద్ధుడిని మళ్లీ సంప్రదించగా ఆయన ముఖంలో విషాదం కనిపించింది. యమునాథ్ శరీరాన్ని మీరు నశింపజేశారు. అతడి ఆత్మను దామిని శపించింది. కాని అతడి శక్తిని సంకేత బంధనాల్లో పెట్టాడు. ఆ బంధనాలు దామిని ఆత్మ వదిలిన తర్వాత మళ్లీ జాగృతమయ్యాయి. ఆ శక్తి ఇప్పుడీ నేలను కాపాడుతోంది అని వివరించాడు. మరి దాన్ని ఎలా తుడిచిపెట్టాలి అని అరవింద్ ఆతృతగా అడిగాడు. అతడు చీకటి శక్తిని తన శిష్యుడికి ఇస్తూ అతని ద్వారా తన శాపాన్ని కొనసాగించాలని ప్రయత్నించాడు. ఆ శిష్యుడు ఎక్కడున్నాడో కనుక్కోవాలి. అతని ద్వారా చీకటి మళ్లీ పుట్టుకొస్తుంది అని వృద్ధుడు గంభీరంగా చెప్పాడు. అతని శిష్యుడు ఎవరు? ఎక్కడ ఉన్నాడు అని స్నేహ విచారించింది. వృద్ధుడు అనుమానంతో, అది ఎవరో తెలియదు. కాని అతనికి మాంత్రిక శక్తులు ఉన్నాయి. మీకు ఎదురైన ఆపదలను అతడే సృష్టిస్తున్నాడు. అతన్ని ఎదుర్కోవాలంటే మీరు దామిని మంత్రాలను సంపూర్ణంగా తెలిసికొనాలి. ఆ మంత్రాలు ఇప్పుడిక ఎక్కడా లేవు. కాని ఒక పురాతన గ్రంథంలో దాగి ఉన్నాయి. ఆ గ్రంథం ఇప్పుడు ఆ శిష్యుడి గుప్త స్థావరంలో ఉంది. ముగ్గురు భయాన్ని జయిస్తూ ఆ శిష్యుడి గుహను వెతికేందుకు బయలుదేరారు. పురాతన గుహల నకషాలను అన్వేషిస్తూ వారు పాత కట్టడికి సమీపంలోనే ఉన్న మరో రహస్య మార్గాన్ని కనుగొన్నారు. ఆ మార్గం చీకటితో నిండిపోయి ఎక్కడి నుంచో కేకలు, అరుపులు వినిపించాయి. గోడలపై నరాల ఆకారాలు, చీకటి ఆత్మల నీడలు నర్తిస్తున్నాయి. మార్గం చివరలో ఒక పెద్ద గది. మధ్యలో ఒక యువకుడు నల్లటి వస్త్రంలో మంత్రాలు జపిస్తూ చేతిలో రక్తంతో ముడిపడిన పురాతన గ్రంథాన్ని పట్టుకుని ఉన్నాడు. అతని కళ్లలో చీకటి శక్తి ప్రకాశిస్తోంది. నేను యమునాథ్ వారసుడిని. నా గురువు శాపాన్ని మీరు చెరిపినట్లు భావించారా? ఇప్పుడు నేను ఆ శక్తిని స్వీకరిస్తున్నాను. నా ద్వారా ఆ చీకటి శక్తి మరింత బలంగా పుట్టుకొస్తుంది అని గర్జించాడు. రాహుల్, అరవింద్, స్నేహ షాక్లో నిలబడ్డారు. ఈ కొత్త శత్రువు మరింత ప్రమాదకరం. అతడిని ఎలా ఓడించాలి అని, దామిని శక్తులను పూర్తి స్థాయిలో ఎలా ఉపయోగించాలి అని అనుకుంటారు. ఆ యువకుడు, యమునాథ్ శిష్యుడు, ఆ గ్రంథంతో చీకటి శక్తులను ఆకర్షించడం మొదలుపెట్టాడు. గది అంతా చీకటితో కమ్ముకుని దాని మధ్యలో నల్లటి భూమి చీలి అక్కడి నుంచి దారుణమైన అరుపులు, దుర్గంధం వెదజల్లాయి. అతడు మంత్రాలు జపిస్తూ చీకటి శక్తిని తనలోకి లీనం చేసుకుంటున్నాడు. నివారించాలి. ఒకవేళ ఈతడు ఆ శక్తిని పూర్తిగా పొందితే యమునాథ్ కంటే ఇంకా భయంకరమైన శాపంగా మారతాడు అని స్నేహ భయంతో అరిచింది. రాహుల్ ధైర్యంగా ముందడుగు వేసి దామిని మంత్రాలను పూర్తిగా పఠించగలిగితే ఈ చీకటిని తుడిచిపెట్టవచ్చు. కాని ఆ మంత్రాలు ఏవో పూర్తిగా తెలియదు అని ఆవేదనతో అన్నాడు. అప్పుడే గదిలో నీలం కాంతితో దామిని ఆత్మ ప్రత్యక్షమైంది. ఆమె ప్రశాంతంగా, నా శక్తి మీలో ఉంది. ధైర్యంగా ఉండండి. మీరు నాకు సహాయం చేసినందుకు నా జ్ఞానాన్ని మీకు ఇస్తాను అని చెప్పింది. ఆ క్షణంలోనే రాహుల్ మెదడులోకి దామిని మంత్రాలు ప్రవహించాయి. అక్షరాలు క్రమంగా ఏర్పడి
అతనికి స్పష్టంగా అర్థమయ్యాయి. ఇది కేవలం శబ్దాలు కాదు, మన హృదయశుద్ధి, మన ధైర్యం మరియు నమ్మకమే ఈ మంత్రాల శక్తి అని రాహుల్ గ్రహించాడు. యమునాథ్ శిష్యుడు అతడి మంత్రాలను మరింత శక్తివంతంగా జపిస్తూ, చీకటి శక్తిని మరింతగా సమీకరిస్తూ, మీ ప్రయత్నాలు వృథా. నా గురువు శాపాన్ని నేను శక్తిగా మార్చుకుంటున్నాను. ఇప్పుడు నా ముందు మీరు నశించిపోవాలి అని గర్జించాడు. గది అంతా చీకటి తారగగా, ఆ చీకటి నుండి భయంకరమైన ఆకారాలు రాక్షసుల్లా బయటకు వచ్చాయి. అవి రాహుల్, అరవింద్, స్నేహాను చుట్టుముట్టాయి. వారి హృదయాలు భయంతో కొట్టుకుంటూ, శరీరాలు వణికిపోయాయి. ఆ పరిస్థితిలో రాహుల్ దామిని ఇచ్చిన మంత్రాలను పఠించడం ప్రారంభించాడు. అతని గళం మొదట నిస్సహాయంగా ఉంది. కాని అతని నమ్మకం పెరుగుతున్న కొద్దీ, మంత్రాల శక్తి బలపడింది. అతని కంఠస్వరం గదిని మార్మోగించింది. ఓ దుర్భావ శక్తులా, ధర్మశక్తి ముందు నీ చీకటి కలలేవు. సత్యానికి ఎదురుగా నీ అబద్ధాలు నిలవవు అని పఠిస్తూనే, రాహుల్ చేతులలో ప్రకాశం ఏర్పడి, ఆ కాంతి చీకటిని చీల్చింది. చీకటి రాక్షసాలు కేకలు వేసుకుంటూ ఆ కాంతిలో కరుగుతూ, ఆ శిష్యుడిపైకి తిరిగిపోయాయి. అతడు అవస్థతో, ఇది అసాధ్యం. నా చీకటి శక్తి ఎలా ఓడిపోతోంది అని తడబడాడు. దామిని ఆత్మ కాంతి రూపంలో అతడి ఎదుట ప్రత్యక్షమై, నీ గురువు కర్మ ఫలితాన్ని నీవు కూడా అనుభవించాల్సిందే. చీకటిని ఎంచుకున్నవాడికి శాంతి ఉండదు. శాపాన్ని శక్తిగా మార్చుకోవాలనుకోవడం నీ మూఢత్వం అని అతనికి శాపాన్ని పునఃస్థించింది. ఆ శిష్యుడు తట్టుకోలేక, కేకలు వేస్తూ చీకటిలోనే కరిగిపోయాడు. అతనితో పాటే ఆ గ్రంథం కూడా కాలిపోయింది. ఆ గది నుండి చీకటి శాశ్వతంగా తొలగిపోయింది. రాహుల్, అరవింద్, స్నేహ గదిలో నిశ్శబ్దంగా